నేను ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాలా. గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ మారి అమెరికా లాంటి స్కూళ్ళతో మన వాళ్ళు పోటీ పడాలి. అప్పుడే మన దాంట్లో మార్పు అవుతుంది. లేదంటే అసలు జీవితంలో ఎప్పుడు మారదు మన దేశం. ఈ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా జగన్ గారు బెస్ట్, మన చంద్రబాబు నాయుడు గారు బెటర్ అంటారు, ఏమంటారు? అంటే ఇప్పుడు చెప్పాలంటే జగన్ గారే ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే బెస్ట్. ఎందుకంటే ఆయన చూసుకున్నది ఫుడ్ మంచిగా చూసుకున్నాడు, పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా చూసుకున్నాడు, టీచర్లు మెయిన్ టీచర్లు ప్రిన్సిపల్ వీళ్ళ మీద కూడా బాగా యాక్షన్ తీసుకున్నాడు. మధ్యలో కొన్ని క్లిప్స్ వచ్చాయి, కొన్ని వాళ్ళు డైరెక్ట్లీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పేరు తెలియదు నాకు. ఆయన మొత్తం స్కూళ్ళలో పోయి ఫుడ్ చెక్ చేస్తున్నారు, స్కూల్ బెంచెస్ ఎలా ఉన్నాయి, బోర్డు ఎలా ఉన్నాయి, పిల్లలకి ఎలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అన్ని చెక్ చేశాడు ఆయన. ఆ ఎమ్మెల్యే పేరు ఏదో ఉంది, నాకు వస్తలేదు ఆయన. సో అలా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తేనే మంచి పేరు వస్తుంది. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఉంటారా పోతారా అది జనాలు చెప్తారు. అది చంద్రబాబు నాయుడు గారేమో ఓన్లీ వాళ్ళకి సంబంధించిన మంత్రులు చాలా మంది అవును ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాని వల్ల చర్య తీసుకోలేదు అంటారు. సో ఏమంటారు? ఇప్పుడు అదే అయిపోతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 4 కాలేజ్లు 4 స్కూల్ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే పని ఏంది? ఉన్న గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ ని చూసుకోవాలి. ఆయన చూసుకోకుండా దాన్ని అసలు ఎట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తి పిల్లలు అక్కడ పోకుండా నా స్కూల్లో రావాలని అలా చేస్తున్నారు. అండ్ అసొంటి టైంలలో గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆయన పార్టీలోనే లాస్ అయిపోతుంది అని వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోరు. యాక్షన్ తీసుకోవాలంటే మేము ప్రజలు తీసుకోవాలా. అలాంటి వాళ్ళ స్కూళ్ళ దగ్గర పోయి ధర్నాలు చేయాలా, స్కూళ్ళ మీద రాయిలేయాలా, అప్పుడు వాళ్ళు చక్కగా అవుతారు. లేదంటే ఎప్పటికీ మార్పు రాదన్న. ప్రజలు ఏ రోజైతే ఈ లీడర్ల గురించి ఎవరైతే ఎక్కువ నాకు 10 స్కూళ్ళు ఉన్నాయి, నాకు ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, నేనే పెద్ద అని అంటారు కదా, వాళ్ళ మీద యాక్షన్లు ప్రజలు తీసుకున్నప్పుడు మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి విద్యార్థికి 13,000 నుంచి 15,000 అమౌంట్ వేస్తారు. దానికన్నా ఉచితంగా విద్య ఇస్తే స్కూల్ డెవలప్మెంట్ చేస్తే బెటర్ కదా అని చాలా మంది అంటారు. అవును, మళ్ళీ అంతే కదా. ఇప్పుడు నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తే మీ 13,000 తీసుకొని నేనేం చేయాలా చెప్పండి? అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ వీళ్ళు ఎప్పటికీ ఇవ్వలేరు, నాకు తెలుసు, ఎప్పటికీ ఇవ్వలేరు. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ మెడికల్ ఇవ్వండి. ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత తెలుసా? చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ లక్షల్లో బిల్ చేస్తున్నారు. అక్కడ ఫ్రీ ఇవ్వండి కదా. మాకు కావాల్సింది అక్కడ స్కూళ్ళు, కాలేజ్లు, మెడికల్, ఈ 3 ఫ్రీ ఇచ్చేసేయండి. అన్ని ఫ్రీ. ఇక్కడ అడిగింది మీకు అడిగింది ఏంది? ఎడ్యుకేషన్, మెడికల్, ఈ 2 అడిగినాం మేము. మీకు అడిగింది మీరు బట్టలు ఫ్రీ ఇవ్వండి, చీరలు ఫ్రీ ఇవ్వండి, బస్సు ఫ్రీ ఇవ్వండి, ఇవన్నీ అడగలేదు. మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏముంటది? రెంట్ కట్టుకోవాలా, పిల్లల చదువు చూడాలా, ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఉన్న ఎకరము ఇల్లులు అమ్ముకొని హాస్పిటల్ బిల్లులు కట్టుకోవాలా అయిపోతుంది. ఫస్ట్ ఇవి ఇవ్వండి ఫ్రీగా, తర్వాత మాకు అసలు అవసరమే లేదు. జాబ్ ఇవ్వకపోయినా పర్వాలేదు అన్న, ఏదైనా కూలి పని చేసినా కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ కదా, మెడికల్ ఫ్రీ కదా అని హ్యాపీలీ ఒక వ్యక్తి బతకొచ్చు. ఆల్రెడీ రేషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఆ రేషన్ మీద మంచి బతుకుతాడు. ఇంకా ఈ 2 ఇచ్చేస్తే సరిపోతుంది కదా మనకు. గవర్నమెంట్ స్కూల్ కి ప్రైవేట్ స్కూల్ కి తేడా ఏంటి అన్న? తేడా ఏం లేదు చెప్పాలంటే. గవర్నమెంట్ స్కూళ్ళలో ఏం తెలుసా, అసలు పట్టించుకోరు చక్కగా, నెగ్లిజెన్స్ చాలా ఉంటది. ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే పిల్లోడు చదువుతున్నాడా లేడా, ప్రతిదీ ఒక్కొక్క మార్క్ షీట్ అనేది ఇప్పట్లో వాట్సాప్ లోనే ఇమ్మీడియట్లీ ఆ టీచర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, మీ పిల్లోడు హోంవర్క్ చేయలేదు, మీ పిల్లోడు కరెక్ట్ గా ఎగ్జామ్ రాయలేడు, మీ పిల్లోడు ఇది తప్పు చేస్తున్నాడు, అది తప్పు చేస్తున్నాడు అని. ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఒక్కొక్క పిల్లోడికి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. అది గవర్నమెంట్ స్కూల్లో లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా అంటే వచ్చిండా చదివిండా లేదంటే లేదా లైట్ తీసుకుంటున్నాడు. ఏమో అన్న, ఇంకా ఆయనకే తెలియాలి. కానీ అయినా ఒక విజనరీ లీడర్ అని చెప్తారు. ఫస్ట్ ఆ స్కిల్స్ అనేది మన స్కూళ్ళ నుంచి రావాలా. స్కూళ్ళలో ఇప్పుడు అయినా సేమ్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుండే, నేను కాదంటలేదు. ఇప్పుడు మన సీఎం కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఈ స్థాయికి అయినా వచ్చిండు. అప్పుడు ఉండే, అది అప్పట్లో అయిన టైంలో ఉండే. ఇప్పుడు ఏం బాగాలేదు, లేవు కాబట్టి అప్పుడు బాగుండే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వచ్చినాయి కాబట్టి అంతా దోచుకొని తింటున్నాయి జనాలకి. అందు గురించి ఇదంతా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్కూల్లే కాబట్టి ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు. అవును, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు మాట్లాడితే ఏం కాదు, ఇవన్నీ గుర్తు పెట్టుకొని లాస్ట్ ఎలక్షన్ టైంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మనం మాట్లాడాలా. అప్పుడు తెలుస్తుంది జనాలు ఎంత అవేర్నెస్ ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసా? ఇప్పుడు చెప్తారు 15,000 ఇస్తా అని,
5 సంవత్సరాల్లో జనాలు మర్చిపోతారు అని వాళ్ళ మెంటాలిటీ ఉంటది. ఇప్పుడు ఆయన వచ్చిన ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ లో మన ఇంటికి వస్తారు కదా ఓటు అడిగినప్పుడు, చెప్పిన మాటలు మనం గుర్తు తెచ్చాలి వాళ్ళకి, అప్పుడు బుద్ధి వస్తుంది. లేదంటే ఈ లీడర్ ఎట్లా తెలుసా, ఈ లేంద్రాబాయ్ జనాలు ఇలా 500 ఇస్తే వచ్చి ఓటేసి పోతారు అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంటది. సో ఆ ఫీలింగ్ పోవాలంటే ఫస్ట్ మనం మారాలి. ఇప్పుడు వచ్చిండు అనుకో నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ కి, అప్పుడు చెప్పాలా 15,000 ఇస్తా అన్నావు కదా ఏడిచ్చినావు అని గట్టిగా మాట్లాడాలి. అలా వచ్చిన కార్యకర్తలు లీడర్లు వాళ్ళకి మనం కాలర్ బట్టి అడిగినాం అనుకో, వాళ్ళకి 500 పెంచి క్వార్టర్ ఇస్తున్నారు అన్న, జనాలు మర్చిపోతున్నారు కదా. అదే కదా నేను చెప్తున్నది.